హలో అండి. మీషో నుండి తీసుకున్న ఒక శారీ చూపించబోతున్నాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ డెకోర్స్ కూడా చూపించబోతున్నాను అనమాట. ఇది అమ్మవారికి కడదామని చెప్పేసి తీసుకున్నాను. ఎలా ఉంటదని చెప్పేసి. సో, మీకు థంబ్‌నెయిల్ చూస్తే తెలుస్తుంది కదా! ఎంత బావుందో. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. లైట్ వెయిట్‌లో ఉంది శారీ అయితే. బార్డర్ అయితే సూపర్ వచ్చిందసలు. పర్పుల్ కలర్‌లో. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, బోర్డర్ మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్‌లో ఉందనమాట. సూపర్ ఉంది. దీంట్లో బ్లౌజ్ రన్నింగ్‌లోనే ఉంది. బ్లౌజ్ పీస్ సెపరేట్ లేదనమాట. పళ్ళు అయితే ఇలా ఉంది. దానికి టెజల్స్ వచ్చేసి నీట్‌గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ మేము ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇది అంటే వరలక్ష్మి పూజలు అవి వస్తున్నాయి కాబట్టి అమ్మవారిని రెడీ చేస్తారు కదా! దానికోసం మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాననమాట. వీలైతే మీరు కూడా తీసుకోండి. అమ్మవారికి కడితే మాత్రం చాలా బాగుంది. దానికోసం నేను థంబ్‌నెయిల్ పెట్టాను కదా! ఒక ఐడియా కోసం. సో, బ్యాక్‌గ్రౌండ్ ఎప్పుడు నేను నా దగ్గర ఉన్నవి పెడుతున్నాను. కొంచెం సింపుల్‌గా లో బడ్జెట్‌లో దొరుకుతున్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నాననమాట. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఆప్షన్స్, ప్రైస్ వేరియేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇవి వచ్చేసి గార్లెండ్స్. చాలా బాగున్నాయి. ఇవైతే నాకు బాగా నచ్చాయన్నమాట. మనకి ఇక్కడ 8 PM ఆఫర్స్, సమ్ మహా సేల్స్ అవన్నీ నడుస్తున్నాయి కదా! సో, అందులో తీసుకున్నానన్నమాట. కొంచెం మనకి బడ్జెట్‌లోనే పడ్డాయి. మీకు కూడా లో బడ్జెట్‌లో కావాలి అనుకుంటే నేను ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళారంటే డైరెక్ట్ మీషోలోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు అన్నీ కనిపిస్తాయన్నమాట. సో, వరలక్ష్మి పూజ అనే కాదు, ఇప్పుడు చవితి అన్నీ వచ్చేవన్నీ పండగలే కాబట్టి వాటికి మనకి ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ డిజైన్స్ వాళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చనమాట. నేను ఈసారి వీటితో బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ చేసి చూపిస్తాను మీకు రాబోయే కొన్ని పూజల్లో మీకు ఇవి కనిపిస్తాయన్నమాట. సో, ఎలా చేశాననేది నేను కొంచెం ప్లానింగ్ అనేది ఉందనమాట. అలా చేద్దామని చెప్పేసి నేను ఇవి తెప్పించాను. కొంచెం లేట్‌గా వచ్చాయి కానీ పర్వాలేదు. నాకు పూజకి వచ్చాయన్నమాట. సో, ఇవన్నీ ప్లాస్టిక్ అంట. నేనైతే యాక్చువల్‌గా ఏంటనుకున్నానంటే పేపర్ కటింగ్ వస్తదేమో అనుకున్నాను చూద్దామని. కానీ ప్లాస్టిక్‌లోనే వచ్చాయి. 4 గార్లెండ్స్ వచ్చాయి. అంతా ప్లాస్టిక్కే. సో, ఈ నెక్స్ట్ వచ్చేసి లోటస్‌కి మనకి హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా! 6 పీసెస్ వచ్చాయన్నమాట. ఇవైతే మంచిగా సూపర్‌గా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు. ఎంత బాగున్నాయో. సో, మనకి మరీ లో బడ్జెట్‌లో పడ్డాయన్నమాట. ఇవైతే నేను ఇప్పుడు వచ్చేవి వరలక్ష్మి పూజకి అండ్ వినాయక చవితికి కొన్ని పూజలకి బాగుంటుందన్నమాట. లేదు హల్దీకి మనకి మనకి ఫంక్షన్స్‌కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. పూజలకనే కాదు. మనం ఒకసారి యూజ్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని దాచుకున్నామంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చనమాట. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎంతమందికి అమ్మవారికి కట్టిన చీర ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ ఊరు పేరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది నాకు కొంచెం తెలుసుకోవాలని క్యూరియాసిటీ అనమాట. చాలా బాగున్నాయి. ఇవైతే కింద బాల్స్లా వచ్చేసి మంచిగా ఉన్నాయన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చీర అమ్మవారికి ఎలా ఉంది, ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.